గుంటూరులో అర్షద్ ఇంటికి వెళ్ళాను. అర్షద్ భార్య తనకి ఫోన్ చేసింది. అర్షద్ గోవా నుంచి వచ్చాడు. నేను రమ్మీని కలవాలన్నయ్యా. వాడికి దునియాలో ఎవరి మీద కోపం లేదే జాను, ఆఖరికి వాళ్ళ అయి మీద కూడా. కానీ నువ్వంటేనే ఎప్పుడు నీ గురించి మాట్లాడేవాడు. వాడు నీకోసం చాలా తిరిగాడే జాను, చాలా. కానీ నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు తెలిసినప్పటి నుంచి మాత్రం నీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాడికి నీ పేరెత్తితేనే చిరాకు. వద్దులేవా జాను, మర్చిపో. వాడిని అలాగే ఉండి. మనిషి జీవితం ఏంటో తెలుసుకునే లోపే సగం జీవితం గడిచిపోతుందంట. కనీసం నా మిగతా జీవితానికి అర్థం ఉండని అన్నయ్య. స్వార్థమే ఎవరికి లేదు. నేను సంతోషంగా ఉండాలనుకోవడం తప్ప కాదనే నా నమ్మకం.